నమస్తే భావత్ న్యూస్ కు స్వాగతం. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలో గాంధీనగర్ కాలనీ స్థానిక ప్రజలు దోమల బెడదతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దోమల వలన ప్రజలకి, పిల్లలకి, వృద్ధులకి దోమలు కుట్టడం వలన చర్మ రోగాలు, దద్దుర్లు, దురదలు, విషజ్వరాలు మరియు డెంగీ, మలేరియా అతి భయంకరమైన రోగాలు వస్తున్నాయని ప్రజలు భయపడుతున్నారు. ఇంతవరకు దోమల ఫాగింగ్ కూడా చేయలేదు అని ప్రజలు వాపోతున్నారు. ఈ దోమల సమస్యలను పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా మా 4వ డివిజన్ పరిధిలో అధికారులు తొందరగా స్పందించి దోమల బెడదను తీర్చగలరని గాంధీనగర్ కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ దోమల సమస్య వల్ల ఈ మేడిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు ఈ 4th వార్డు డివిజన్ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకుంటలేరు. దాదాపు ఒక 6-7 సార్లు వాళ్ళ కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళ ఎలాంటి చలనం లేదు. దీనివల్ల మీ లైవ్గా కనిపిస్తుంది మీకు ఎన్ని దోమలు ఉన్నాయి. పిల్లలు ఆడుకొని కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు ఇంటి బయటికి వచ్చి మాట్లాడాలన్నా ఇబ్బంది జరుగుతుంది. మీకు లైవ్గా కనిపిస్తుంది. వీళ్ళకు ఎలాంటి ఇన్ని సంవత్సరాల నుండి ఒక 6-7 నెలల నుండి ఈ సమస్య అవుతుంది, కానీ వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. కావాలంటే ఇక్కడ కాలనీవాసి వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారని. ఒకసారి అడిగాను, చెప్పదమ్మా మీకు ముందుకు రండి. ఏమి దోమలు వశపోకుండా ఇట్లా నడుతామంటే కూడా ముక్కులకు నోట్లోకి పోతుండ, ఇంట్లో కూడా అదే పరిస్థితి. దోమలు బత్తి పెడితే కూడా అవి పోతలేవు. అంత ఈ రోడ్ల మీద కూడా సరిగా పట్టించుకోవడం లేదు. మాకు గల్లీకి ఎవరికి ఏది కూడా ఇబ్బంది, చాలా ఇబ్బందిగా చెత్త కూడా క్లీన్ చేస్తారు. అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ చేశారమ్మా? డ్రైనేజ్ నీళ్ళు కూడా పోతున్నాయి సార్. బయటికి వెళ్ళాలి. ఈ 4 ఇండ్లకు సపరేట్ అప్పుడు డ్రైనేజ్ రాలేకుండే, వేసుకున్నాక మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ క్లీన్ చేయాలనా లేదా? మీరు వేసుకున్నారు మీరే చేసుకోండి అంటారు. మాకు సంబంధం లేదంటారు. ఇట్లకెళ్ళి మీరు ట్యాక్సులు కట్టకుంటే డ్రైనేజీ క్లోజ్ చేసేస్తాం, మూసేస్తామని మాట్లాడతారు. మరి ఇవేమో మీరు వేసుకున్నారు కదా, మీరే చేసుకోండి క్లీను అంటారు. అట్లా ప్రైవేట్ కాదమ్మా, ఇప్పుడు అధికారులు దోమల మందు కొడతలేరా? మీరు కంప్లైంట్ కంప్లైంట్ చేశారా? డ్రైనేజ్ క్లీన్ లేక నీళ్లు పోయి దోమలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. రాదు, నిలవడానికి నడవనికే కూడా రాదు ఈ గల్లీ. అంతగానం అట్లుండే పరిస్థితి. మీరన్నా అందరు వచ్చి చూసుకుంటే తెలుస్తుంటది కదా సార్. ఎక్కువసేపు నిలబడితే నిలబడనిస్తున్నాయా లేదా అనేది. ఇంటి ట్యాక్స్ అయితే కంపల్సరీ అయితే కట్టాలి లేదంటే కట్ చేస్తామని డేనిస్ కట్ చేస్తామని చెప్తున్నారు. కానీ మరి ఇవన్నీ ప్రాబ్లాలు ఎవరు తీర్చాలి సార్? మున్సిపల్ కార్పొరేషన్ లోని 4వ డివిజన్ లో గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నామండి. మీడియా మిత్రులకి ఏమనగా, మేము ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా ఒకటి దోమల మందు కొట్టగా గత సంవత్సరం నుంచి చాలాసార్లు మేము మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసాం. ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. జ్యోతిరెడ్డిని మేనేజర్ గారు ఉండే, ఆమెకు కూడా మేము 2 సార్లు వినతి పత్రం ఇచ్చాం. మా దోమల మందు కొట్టండి, పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది, బయట ఎవరు కూడా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి ఉంది, అనారోగ్యం పాలవుతున్నారు, మీరు దయవుంచి మా కాలనీలో దోమల మందు కొట్టమని చాలాసార్లు వినతి పత్రం ఇచ్చాం. కానీ అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు. అట్లాగే ఇంకొక సమస్య ఏంటంటే శానిటైజేషన్ సరిగ్గా లేదు, ఎవరు క్లీనింగ్ సరిగ్గా చేస్తలేరు, డ్రైనేజ్ కూడా ఎక్కువగా క్లీన్ చేయట్లేదు. ఎక్కడ కాలనీలో ఎక్కడ ఉండాల్సిన మట్టి కుప్పలన్నీ అట్లాగే ఉన్నాయి. మేము ఆమెకి 3 సార్లు నేను పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, మీరు ఒక ట్రాక్టర్ పంపించండి, మా దగ్గర ఉండే మట్టి కుప్పలన్నీ క్లియర్ చేస్తామని. ఆయన కూడా వాటి ఎటువంటి స్పందన రావట్లేదు వాళ్ళ నుంచి. ట్యాక్స్ కోసం అయితే మైకులు పెట్టి ఆటోలో పెట్టి ప్రచారం చేస్తున్నారు. మీరు ట్యాక్సులు కట్టకపోతే మీ అది తొలగిస్తాం లేదా మీ డ్రైనేజ్ తొలగిస్తాం అంటున్నారు. కానీ ట్యాక్సులు జబర్దస్త్ వసూలు చేస్తున్నప్పుడు ఈ ఖాళీలో సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోరని మీ పత్రికా విలేకరుల సమక్షంలో ప్రశ్నిస్తున్నాం. మేయర్ కూడా మేము చాలాసార్లు మేము మా సమస్యలను చెప్పాము. అలాగే మాకు ఒక కరెంటు ప్రాబ్లం ఉంది, సింగిల్ ఫేస్ ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మేము చాలాసార్లు మన మేయర్ గారికి, కరెక్ట్ ఏఈ గారికి కూడా మేము కంప్లైంట్ చేసాం మా సమస్యను తీర్చమని. ఎటువంటి అధికారులు కానీ, మా కార్పొరేటర్ కానీ, మా మున్సిపల్ మున్సిపల్ మేయర్ కానీ ఎవరూ స్పందిస్తలేదు. మా సమస్యను ఇప్పటికైనా మీకు మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. ఎప్పుడైనా మా సమస్యలు పరిష్కరిస్తారని మీ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఫోటోలు చెప్పు. దోమలు బాగా కొడుతున్నాయి, లైట్ సరిగ్గా పడుచుకోరు, ఎవరు పట్టించుకోరు, రోడ్లు చక్కగా ఉండవు, ఏముండవు మా దగ్గర. ఇక్కడ మున్సిపాలిటీ పేరు మున్సిపాలిటీ కానీ ఏం లేదు. మున్సిపాలిటీ ఇక్కడ అనుకోవడం
ఎక్కడ మడిపిడి కూడా మున్సిపాలిటీ అంతే ఏమి లేవు. దోమలు అయితే మొత్తం పడుచుకుంటుండే రమ్మలు అయితే దోమలు ఎట్లా చూడండి ఎట్లా వాళ్తున్నాయి పైన. కంప్లైంట్ చేయలేదండి మీ ఆఫీసర్స్ కి? చేస్తూనే ఉన్నాం. కంప్లైంట్ ఏం చేస్తాం మళ్ళీ చేసి పడుచుకుంటాం పడుచుకుంటాం. అసలు రాను కూడా కనీసం అసలు సంవత్సరం 6 ఏళ్ళకి ఇంకా సంవత్సరం అవుతుంది. మా చీకటి మొత్తం ఈ గుట్టెక్కాలంటే కూడా ఇక్కడి నుంచి మాకు వచ్చాం. గుట్టెక్కి పోవాలంటే కూడా ఒక్క లైట్ లేదు బజార్లో పడ్డది మాకు. అయినా ఉండము అట్లనే మొండికేసుకోలేదు. ఏం చేయాలి మమ్మల్ని పడుతున్నా మా ఇంటి పన్ను మైక్ వస్తుంది కదా మాకు. మళ్ళీ మైక్ వచ్చి ఇల్లు సీజ్ చేస్తాము, లెటర్ సీజ్ చేస్తాము, మాకు అవి చేస్తాము, ఇది చేస్తాము చెప్తారు కదా. మాకు ఇచ్చినోడు అయితే మనం మోసపోతున్నాం. ఎందుకు దోమలు వచ్చి పెట్టి ఆలోట్లు పెట్టి ఏంది సిపిఎల్ పెట్టి ఆ కంప్లైంట్ బాగుపడుతుంది. మేము చెడిపోతున్నాం. ఇప్పటికైనా అధికారులు అందరూ స్పందించండి. కొంచెం ఇప్పటికైనా కళ్ళు తెలిసి మెలుకోని కొంచెం మాకు దయచేయండి మా మీద. అంటే డెంగ్యూలు టైఫాయిడ్లు మలేరియా అన్నీ వస్తున్నాయి. పోతానే ఉన్నాం. దవాఖాన పెట్టి సరిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి చూసుకోండి. సాయంత్రం పూట రాండి. మరి ఉదాహరణ ఎట్లుందో కాదు. ఇప్పుడు పోతాం అందరం కలిసి ఆఫీస్ కాడికి పోతాం. ధర్నా చేస్తాం అందరం కలిసి.